హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కౌశికి స్థానంలో కంపెనీకి ఎలాగైనా సీఈఓ కావాలని యువరాజ్ ప్లాన్ వేస్తాడు. ఈ వైజయంతి నిషిలతో యువరాజ్ ఇలా అంటుంటాడు, ఈరోజు నాన్న ఆఫీస్కి వెళ్ళరు, నాన్న స్థానంలో నన్ను ఆఫీస్కి వెళ్ళమని అక్క చెప్పేలా చేస్తా. అంతేకాదు ఆ జగదాత్రి కేదార్లని ఇంటి నుండి బయటికి గెంటేసేలా, అక్క మెడపట్టి గెంటేసేలా నేను చేస్తా. కేదార్ జగదాత్రిలని పొగిడిన నోటితోనే వాళ్ళని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మనేలా నేను చేస్తా అని యువరాజ్ అంటూ ఉండగా వైజయంతి నిషి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆఫీస్కి వెళ్తున్న సుధాకర్కి అస్తమా ఎక్కువ అవ్వడం కేదార్ ఇన్హేలర్ తెచ్చిస్తాడు. ఇన్హేలర్ పీల్చుకున్న తర్వాత గుండె పట్టుకొని తల్లడిల్తున్న సుధాకర్ని కేదార్ జగదాత్రి కలిసి సోఫాలో కూర్చోబెడతారు. నిషి వాటర్ తీసుకురాగా కేదార్ వాటర్ తాకిస్తూ ఉంటాడు. ఆ తర్వాత యువరాజ్ హఠాత్తుగా వచ్చి కేదార్ కాలర్ పట్టుకొని ఏం చేసావురా మా నాన్నని అని అంటూ ఉంటాడు. కేదార్ అయోమయంగా నేనేం చేశాను అని అంటూ కాస్త కంగారు పడుతూ ఉండగా, లేదు, మా నాన్నని నువ్వే ఏదో చేసావు, కావాలనే మా నాన్న పీల్చుకునే ఇన్హేలర్ని మార్చేశావు అని యువరాజ్ అంటూ ఉండగా, నాన్న పీల్చుకునే ఇన్హేలర్ని మార్చాల్సిన అవసరం కేదార్కేంటి అని కౌశికి కూడా అంటూ ఉంటుంది. అప్పుడు యువరాజ్ అలా మార్చి మా నాన్న ఆపదలో పడి తర్వాత కాపాడినట్టు యాక్టింగ్ చేస్తేనే కదా కేదార్ని మెచ్చుకునేది, ఆస్తిచ్చేది అని యువరాజ్ అంటూ ఉంటాడు. లేదు, నేను అలా ఏమీ చెయ్యలేదు. నేను కనుక కావాలని ఇన్హేలర్ని మార్చానని నువ్వు నిరూపించగలిగితే జగదాత్రి నేను ఇప్పుడే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాం అని కేదార్ అంటుంటాడు. రెడీగా ఉండరా అని యువరాజ్ కూడా లోపలికి వెళ్తాడు. ఇక యువరాజ్ ప్లాన్ని జగదాత్రి పసిగట్టగలదా? దాత్రి కేదార్లు ఇంటి నుండి వెళ్ళిపోతారా? యువరాజ్ ప్లాన్ని దాత్రి ఏ విధంగా తిప్పికొడుతుంది? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.